శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మనకి 5 గ్రహాలు మార్పు చెందుతున్నాయి. అందులో చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారడం సహజమైతే, కుజుడు 19వ తేదీకి మిథునంలో ఉండే కుజుడు కర్కాటకంలోకి, అంటే మీ మీ యొక్క మేషం నుంచి 3వ స్థానంలో ఉండే కుజుడు 4లోకి, శుక్రుడు నీచ స్థానంలో 6వ భావంలో ఉండేటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి సప్తమంలోకి, బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి మరియు 26వ తేదీకి తులలోకి మారుతున్నాడు. ఈ రకంగా రవి కూడా 17వ తేదీకి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు, జాగ్రత్తగా అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి మీకు రాశిలో రాహు ఉన్నందుకు కొంచెం ఏదో తెలియని ఒక నెగిటివ్ అనుకోండి, ఏదో గాలిదొలి సోకినట్టుగా ఉండడం, అనీజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రాశినాథుడు ఎవరైతే ఉన్నారో శని ముఖ్యంగా 2వ భావంలో వక్రించున్నందుకు ఏలినాడు శని ప్రభావం కూడా కొంత కనిపిస్తూ ఉంది. అందుకని మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ బాగుంటుంది 2వ అధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నందుకు. కాకపోతే కొంచెం సంతానంతోని, స్నేహితులతోని, ప్రేమించిన వారితోని కొంత చికాకుగా ఉంటూ ఉంటుంది. ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు కోసం చేసే ప్రయత్నము, దానికి సంబంధించిన లోన్స్ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే జీవిత భాగస్వామితోని, పార్ట్నర్స్తోని తెలియని ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి. పిహెచ్డీస్ చేసేటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాలు ఈ నెల చాలా బాగున్నాయి. అందులో ముఖ్యంగా పిహెచ్డీ విషయంలో 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మరింత బాగుంది. ఇందులో 1, 2, 29, 30 తేదీలు కొంచెం కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మాటల వల్ల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగాల కోసం ముఖ్యంగా మీరు 3, 4 తేదీలు గట్టి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. ఈ స్నేహితులతోని, ప్రేమించిన వారితోని కాస్త 5, 6 తేదీలు అనవసరమైన ఘర్షణలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. మరలా 7, 8, 9 తేదీలు కూడా ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది. 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకండి. ఇక పెద్ద మొత్తంలో రుణం లభించడము ఇటువంటివన్నీ కూడా 14, 15 తేదీలు బాగున్నాయి. 16, 17 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోకండి. కాస్త మీ ఆరోగ్యం విషయంలో 24, 25 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరలా మీకు 25, 26, 27 తేదీలు ఉద్యోగ అవకాశాలు చాలా చాలా బాగుంది. ఇక మీరు నిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి లైఫ్లో అసలు ఎందుకు సడన్ డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకు సడన్గా మళ్ళీ వాళ్ళు గ్రో అవుతున్నారు అని చెప్పి అర్థం కాదు. జ్యోతిష శాస్త్రంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. మనకి మహాదశలు అంటారు. అంటే కేతువు నుంచి, అంటే మనకి పుట్టింది కేతు నక్షత్రంలో అనుకోండి, కేతు దశతో, దాని తర్వాత శుక్ర దశ, దాని తర్వాత రవి దశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా వరుసగా దశలు ఉంటాయి. మీరు పుట్టిన లగ్నం, మీరు ఏ లగ్నం అయితే జన్మించినప్పుడు ఉందో ఆ లగ్నం నుంచి నడుస్తున్న మహాదశలు మంచి కాంబినేషన్లో ఉంటే ఆ దశ రాగానే మీకు దశ తిరిగింది అంటారు. అందుకే అలా కాకుండా ఆ కాంబినేషన్ సరిగ్గా లేనప్పుడు ఆ దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఏ పని చేస్తున్నా సరే కలిసి రాకపోవడం, వ్యాపారం కలిసి రాకపోవడము, ధన నష్టం జరగడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాలు చికాకులు, సంతానం పొందలేకపోవడం, ఇట్లా అనేకమైనటువంటి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా దశ మారినప్పుడు చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడెప్పుడు ఏ దశలు మారుతున్నాయి అనేటువంటిది మీరు మీ యొక్క జాతచక్రంలో ఉంటుంది. ఏ డేట్ నుంచి, డేట్తో సహా ఉంటుంది. ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ నుంచి ఏ దశ మారుతుంది, అంతర్దశలు ఎప్పుడు మారుతున్నాయి. మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ అంతర్దశ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ప్రత్యంతర్దశ ఇంకొంచెం ఈవెంట్ని అది ఫుల్ఫిల్ చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దశ అంతర్దశ అయితే, రెండవది గోచారము. అంటే గోచారంలో గ్రహాలు మారుతున్నప్పుడు అది ప్రకృతి లాంటిది. అంటే మనకి చూడండి, చలికాలం చలేస్తుంది, ఎండాకాలం ఎండగా ఉంటుంది, వర్షాకాలం వర్షాలు వస్తాయి.
లేదా మార్కెట్ బాగాలేదు అన్నప్పుడు మనం కోణం మార్కెట్ బాగుందంటే కూడా, అంటే బయట ఉండే ప్రకృతి, బయట ఉండే మార్కెట్ ఎలాగో గోచారం అలా. సో గోచారాన్ని మరియు మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలు చాలా ముఖ్యం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకా వాస్తు, మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కనుక వాస్తుపరంగా 100% బాగుంది అంటే, మనం 100% ఇవాళ రేపు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఇవ్వలేం, కానీ కనీసం 90% 80% అయినా బాగుంటే మీకు అది చాలా చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అయితే ఈ యొక్క ఇంటిని ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిగా మీరు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకోవాలి. అంటే ఆ నుంచి అమ్మహా లోపల మీ పేరు ఉందంటే ఆది, లేకపోతే ఈశ్వరు, ఇట్లా ఆ నుంచి అమ్మహా లోపల మొదటక్షరం మీ పేరు ఉంటే కనుక తూర్పు, దక్షిణం, ఉత్తరం, వాయువ్యం పనిచేస్తుంది. పడమర, ఈశాన్యం పనిచేయవు. కక్క గగ్గ అక్షరాలతో మీ పేరుంది అంటే కాంతారావు, కమల ఇట్లా పేర్లు ఉన్నాయి అని ఉదాహరణ చెప్తున్నా. కక్క గగ్గ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సింహద్వారాలు, తూర్పు, మధ్య ద్వారము, పడమర పనిచేయవు. ఈ విషయంలో నేను పంచాంగాల్లో తప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్పాను, వాళ్ళు మార్చలేదు. నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తున్నటువంటి అథెంటిక్గా శాస్త్రం ఉన్నటువంటి అంశం. ఇక చాచా జాజా అక్షరాల పేర్లు కనుకున్నట్లయితే దక్షిణం మధ్య పని చేస్తుంది మీకు సింహద్వారము, ఈశాన్యము, తూర్పు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మిగతావి పనిచేయవు. అదేవిధంగా పడమర మధ్య కూడా పనిచేస్తుంది. ఇక టట్టా డాడానా అక్షరాలతో పేర్లు ఉన్నాయి మీకు ఉదాహరణకి. అప్పుడు మీకు బాగా కలిసి వచ్చేది వాయువ్యము, తూర్పు, ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక తత్త దన్న అంటే నరేషు, నా పేరు నానాజీ పట్టానికి నేను, నా పేరు ఉన్నప్పుడు పడమర మధ్యద్వారము, ఉత్తర మధ్యద్వారము, ఆగ్నేయము, దక్షిణం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉదాహరణకి పప్ప బాపమ్మ అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదేవిధంగా యారాలావా అక్షరాలతో అంటే యమున, రమేషు, లహరి లేకపోతే లావణ్య, లోకేష్ ఇలా పేర్లు ఉంటాయి. అంటే ఈ పేర్లు అనే కదా ఆ అక్షరాలతో ఉన్నప్పుడు ఉత్తరం మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారము, పడమర మధ్య ద్వారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదేవిధంగా శేష సాహా అక్షరాలతో మీ పేరు కనుక ఉంటాయి అంటే శేషగిరిరావు ఇలా ఉన్నట్లయితే ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. ఎలా అంటే అన్ని దిశలు మంచివే, కానీ మీ పేరుని బట్టి ఏ దిశ పనిచేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంటి యొక్క సింహద్వారం యొక్క పదము కరెక్ట్గా ఉండాలి. అంటే సింహద్వార పదం కరెక్ట్గా ఉందా లేదా, ఆ డైరెక్షన్ పనిచేస్తుంది కానీ పదం కరెక్ట్ లేకపోయినా సరిగ్గా రిజల్ట్ ఇవ్వదు. ఇంట్లో ఉండే వేసుకునే రంగులు, ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవి బాగోకపోతే ఏమీ కూల్చకుండా చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీరున్న ఇల్లు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్రహాలు ఎలా అయితే 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 లగ్నాలు, మహాదశలు, అంతర్దశలు ఎలా ఉంటాయో ఇంటికి కూడా 45 మంది దేవతా అసురులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, పంచభూతాలు ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇంటి ఎంపిక విషయంలో ఖచ్చితంగా మీకు లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది. వాస్తు కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ మనల్ని భయపడ్డానికో కాదు, మన యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా చేసుకోవడానికి. శ్రీమాత్రేయ నమః.